ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. నేను మీ కీర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తున్నందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో ఈరోజు మనము ఆ పరమశివునికి ఇష్టమైన పువ్వులు ఏ పూలతో పూజ చేస్తారు అనేసి చూస్తాము. మనకు దగ్గర రెగ్యులర్గా ఉన్నవి మల్లెపూలు, జాజి పూలు లేదా వేరే పూలు, గన్నేరు పూలు ఇలాంటి పూలతో అంతా మనం పూజ చేస్తూ ఉంటాము. కానీ పరమశివునికి పార్వతీదేవి లేదా చాలామంది భక్తులు సమర్పించేవి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేవి దేవగన్నేరు పూలు. దేవగన్నేరు పూలు, పారిజాతం పూలు, అలాగే బిల్వపత్రాలు లేదా మారేడు పత్రాలు, లేదంటే మనకు జిల్లేడు ఆకులు, ఇలాంటివి కొన్ని ముఖ్యమైన పువ్వులు, ఆకులు ఉన్నాయి ఆ పరమశివునికి సమర్పించేవి. సో అందులో భాగంగా మీకు నేను మొదటిది ఈ దేవగన్నేరు పూలు చూపిస్తున్నాను. మనకు వీటిలో చాలా రకాలు ఉంటాయి. సో ఎరుపు కలర్లో ఉంటుంది లేదా పింక్ కలర్లో ఉంటుంది. మెయిన్గా వచ్చేసి మనకు వైట్ అండ్ లోపల ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఈ ఫ్లవర్స్, ఈ పువ్వులు వచ్చి చాలా స్వచ్ఛమైన పువ్వులుగా చెప్తారు. ఎందుకంటే వీటికి మంచి కలర్ ఉంటుంది, మంచి సువాసన ఉంటుంది, అలాగే మంచి స్వచ్ఛంగా ఉంటుంది. కానీ వీటిపైన సీతాకోకచిలుక వాలదంట. ఎటువంటి సీతాకోకచిలుకలు కానీ లేదా ఎటువంటి చిన్ని చిన్ని క్రిమి కీటకాలు కానీ ఏది వాలదంట. ఎందుకంటే ఈ పువ్వులు అంత స్వచ్ఛమైన పువ్వులుగా చెప్తారు. అందుకు ఈ దేవగన్నేరు పూల్ని దేవుడికి ఎక్కువగా మనము సమర్పిస్తూ ఉంటాము. సో వీటిని ఇలానైనా సమర్పించవచ్చు, లేదంటే వీటిని కట్ చేసి మనము చిన్ని చిన్ని మాలలుగా కూడా కట్టేసి ఆ దేవునికి సమర్పిస్తుంటారు. ఇవి చాలా అంటే చాలా సువాసన కలిగిన పువ్వులు. సో మనం ఒక్క ఫ్లవర్ చూసినా కూడా చాలా స్మెల్ వస్తుందన్నమాట. అలాగే మనం పారిజాతాలు కూడా చూస్తే చాలా వాసన కలిగి ఉంటుంది. సో అవి కూడా ఇంతకుముందు అయితే మనం ఈ దేవగన్నేరు పూలు రోడ్లో చూస్తుంటే హైవేస్లలో డివైడర్స్కి ఇటు సైడ్ అటు సైడ్ ఈ చెట్లు ఎక్కువగా కనిపించేవి. సో ఇప్పుడు క్రమేణా కాస్త తగ్గిపోతూ ఉన్నాయి. కొన్ని పూలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనము శివాలయం టెంపుల్స్లో చూస్తే ఖచ్చితంగా ఈ జిల్లేడు చెట్టులు లేదా మారేడు పత్రులు, దేవగన్నేరు పూలు ఇలాంటివి ఎక్కువ మనకు ఖచ్చితంగా శివాలయంలో ఉంటుంది. ఎందుకంటే ఆ శివునికి ప్రతిరోజు సమర్పిస్తూ ఉంటారు కాబట్టి. అందుకు ఈ పూలు ఇంత ప్రత్యేకత. ఈ పూలతో పూజ చేస్తే ఖచ్చితంగా అన్నీ నెరవేరుతాయి అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది భక్తులు కూడా నమ్ముతూ ఉంటారనమాట. సో అది ఈరోజు వచ్చి మన దేవగన్నేరు పూల చెట్లు. వీటికి ఎక్కువ ఇది కూడా అవసరం లేదండి, ఎరువులు అలా కూడా. సో మనం ఒక చిన్న మొక్క తెచ్చి నాటామంటే మనకు చెట్టు బాగా వచ్చేస్తుంది. పూలు కూడా రోజు కాస్తూ ఉంటుంటుంది. సో అంత మంచి పూలు మనం దేవుడికి కూడా బాగా, దేవుడికి నైవేద్యం లాగా కూడా మాలలు చేసి సమర్పించవచ్చు. సో అలాగే మనకు జిల్లేడు చెట్టుతో కూడా సమర్పించవచ్చు. అలాగే పారిజాతం పువ్వులు, అలాగే బిల్వపత్రాలు కూడా. సో తామర పువ్వు లేని సమయంలో మనం ఇలా ఏ పూలైనా ఆ దేవునికి సమర్పించి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ.